హాయ్ ఫ్రెండ్స్, వెంకీ అప్డేట్స్కి స్వాగతం. ఎప్స్టీన్ ఫైల్స్ అనే పేర్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎన్నో వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతులైన వ్యక్తులు, రాజకీయ నాయకులు, బిలియనీర్లు, హాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళందరి పేర్లు ఒక సెక్స్ స్కాండిల్ కేసులో బయటకు వస్తే ఎలా ఉంటుంది? ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతుంది. 2026 జనవరి 30న అమెరికా న్యాయశాఖ చాలా సమాచారాన్ని విడుదల చేసింది. ఈ ఫైల్స్‌లో 30,00,000కు పైగా పేజీలు, 2,000 వీడియోలు, దాదాపు 1,80,000 ఫోటోలు ఉన్నాయి. అమెరికన్ ఫైనాన్సర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ స్టోరీస్ కోసం మన వెంకీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయండి. 1953వ సంవత్సరంలో న్యూయార్క్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఈయన చదువులో డిగ్రీ లేకపోయినా 1970లోనే డాల్టన్ స్కూల్‌లో గణిత, ఫిజిక్స్ బోధించే టీచర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయన సొంతంగా ఇంటర్ గ్లోబల్ యునైటెడ్ ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించారు. ఆయన జీవితం అక్కడి నుంచి మలుపు తిరిగి సంపాదించడం ప్రారంభించారు. డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో పెట్టుబడి పెట్టాలి లాంటి టిప్స్ చెప్పి ఎంతోమంది మిలియనీర్లను ఆకట్టుకొని తనకంటూ క్రెడిట్‌ని సంపాదించుకున్నాడు. జెఫ్రీ ఎప్‌స్టీన్ బాగా డబ్బు సంపాదించిన తర్వాత యూఎస్ వర్జిన్‌లో ఒక ఐలాండ్‌ను సొంతంగా కొన్నారు. ఎప్‌స్టీన్ ఐలాండ్‌గా మీడియా పిలుస్తుంది. ఐలాండ్‌లో ఆయనకు ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్‌లో లగ్జరీ బెడ్‌రూమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, హెలీప్యాడ్, టెన్నిస్ కోర్ట్, గెస్ట్ హౌస్‌లు, మసాజ్ రూమ్‌లు ఉండేవి. అలాగే ఎప్‌స్టీన్ ఒక ప్రైవేట్ బోయింగ్ జెట్ కూడా కొనుగోలు చేశారు. ఇది అమ్మాయిలు అక్రమ రవాణాకు బాగా ఉపయోగపడేది. అలాగే అలాగే ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అనే 2 కోణాలు ఉంటాయి. ఆయన గురించి ఇప్పటి వరకు మంచి అనే కోణం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అదే రెండవ కోణం చెడు అలవాట్లు. ఆయనకి చిన్న వయసు అమ్మాయిలంటే మోజెక్కువ. మైనర్ అమ్మాయిలపై లైంగిక దాడులు చేసేవాడు. అది తన చెడు గుణం. ఆయనకు ప్రపంచంలో ఉన్న బిలియనీర్లతో మంచి సంబంధాలు, రాజకీయ నాయకులతో మంచి స్నేహం ఉండేది. ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకొని తన నేర వ్యాపార సామ్రాజ్యం ఇక్కడి నుంచి ప్రారంభించారు. ఎప్‌స్టీన్‌కి వివాహం కాలేదు. ఆవిడ పేరు గిస్లిన్ మాక్స్‌వెల్. 25 సంవత్సరాల పాటు వీరు కలిసి ఉన్నట్లు సమాచారం. అయితే గిస్లిన్ మాక్స్‌వెల్ అమ్మాయిల అక్రమ రవాణాకు ఉపయోగపడేది. ఐలాండ్‌లో జాబ్స్ ఇస్తామని చెప్పి మైనర్ అమ్మాయిలను నియమించుకొని ఆయనకు ఉన్న ప్రైవేట్ జెట్‌లో తీసుకొని వెళ్ళేది. ఎప్‌స్టీన్ తన ప్రైవేట్ జెట్‌లో బిలియనీర్లను తీసుకొని తన ఐలాండ్‌కి తీసుకెళ్ళేవాడు. అక్కడ మైనర్ అమ్మాయిలను వాళ్ళకి ఎరగా వేసి అక్కడ ఆ వీడియోలను, వాళ్ళ సంభాషణలను రికార్డ్ చేసుకునేవాడు. తర్వాత వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు సంపాదించేవాడు. అయితే తన ఐలాండ్‌కు వచ్చిన రాజకీయ నాయకుల్ని, బిలియనీర్లను, హాలీవుడ్ సెలబ్రిటీలను ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఫోటోలు, పేర్లు, వీడియోలు, సంభాషణలు అన్నీ కూడా నీట్‌గా రికార్డ్ చేసి డ్రాఫ్ట్ ఫైల్ సేవ్ చేసి పెట్టుకునేవాడు. ఆయన అలా దాచుకున్న ఫైల్సే ఈరోజు ఎప్‌స్టీన్ ఫైల్స్‌గా ఆయన చనిపోయిన ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. 2005లో ఫ్లోరిడాలో పామ్ బీచ్‌లో తన నివాసంలో ఒక 14 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలలో అతడి ఇల్లంతా అమ్మాయిల, పిల్లల ఫోటోలు కనిపించాయి. ఈ కేసులో ఎప్‌స్టీన్ దోషిగా తేలి అడల్ట్ అఫెండర్స్ లిస్ట్‌లో చేరాడు. 2008లో ప్రాసిక్యూటర్లతో చేసుకున్న ఒప్పందం ద్వారా తక్కువ శిక్షతో తప్పించుకున్నాడు. అయితే 11 ఏళ్ల తర్వాత మైనర్ బాలికల ట్రాఫికింగ్‌కు నెట్వర్క్‌ను నడిపినట్టు అతడిపై మళ్లీ ఆరోపణలు వచ్చాయి. ఈ ట్రాఫికింగ్ ఆరోపణలపై విచారణకు ఎదురుచూస్తూ 2019 ఆగస్టు 10న జైలులో ఎప్‌స్టీన్ మరణించాడు. అతడిది ఆత్మహత్య అని అధికారులు చెప్పినప్పటికీ, లాయర్లు మరికొందరు ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అతడి మరణం తర్వాత చాలామంది బాలికలు ముందుకు వచ్చి తాము వేధింపులకు గురయ్యామని చెప్పారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా పలుచోట్ల సోదా చేసి డాక్యుమెంట్లు, బాధితుల సాక్షులు, స్టేట్మెంట్లు, కొన్ని వస్తువులను సేకరించారు. ఎప్‌స్టీన్ భాగస్వామి, మాజీ ప్రియురాలు గిస్లెన్ మాక్స్‌వెల్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలింది. 2021లో ఆమె దోషిగా రుజువు కావడంతో 20 ఏళ్లు జైలు శిక్ష విధించారు. వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మిక్ జాగర్, డయానా రోస్, డాక్టర్ క్రిస్ టక్కర్ వంటి చాలామంది ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ ఒంటరిగా నేరాలు చేయలేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఎవరు అతనితో కలిసి ఉన్నారనే ప్రశ్న ప్రపంచమంతా మారుమోగింది. ఎవరి పేర్లు బయటకు వచ్చాయనేది ఇక్కడ చాలా ముఖ్యం.
పేరు రావడం నేరం చేసినట్టు కాదు. కానీ ఫైల్స్‌లో ప్రస్తావించబడిన కొందరు రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు, రాయల్ ఫ్యామిలీ సభ్యులు, మీడియా పవర్‌ఫుల్ వ్యక్తులు కొంతమంది అతని జెట్‌లో ప్రయాణించారు. అతని ఐలాండ్‌కి వెళ్లారు. పార్టీల్లో పాల్గొన్నారు. ఇవన్నీ ఫైల్స్‌లో రికార్డులుగా ఉన్నాయి. అందుకే ఈ కేసు ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ ట్రాఫికింగ్ స్కాండల్‌గా మారింది. ఎప్‌స్టీన్ జైలు మరణం ఆత్మహత్య లేక హత్య అనేది ఇప్పటికీ అనుమానంగానే మారింది. ఆత్మహత్య అని అధికారులు చెప్పారు. కానీ ఎప్‌స్టీన్ చనిపోయిన రోజు రాత్రి వార్డులో సీసీటీవీ పనిచేయలేదు. గార్డులు నిద్రపోయారు. అతను చెప్పాల్సిన విషయాలు, ఇంకా బయటకు రావాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ప్రపంచం అడిగిన ప్రశ్న ఒక్కటే. ఎవరిని కాపాడడానికి ఎప్‌స్టీన్ చనిపోయాడు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఎప్‌స్టీన్ ఫైల్స్ ఎందుకు ఇంత ప్రమాదకరం? ఎందుకంటే ఈ ఫైల్స్‌లో శక్తివంతుల అసలు ముఖాలను, రహస్యాలను బయటపెట్టే అవకాశం ఉంది. డబ్బు, పవర్ వాడుకొని ఎలా చట్టాన్ని మోసం చేస్తాయో చూపిస్తాయి. బాధితులకు న్యాయం దక్కలేదని గుర్తు చేస్తాయి. ఇది కేవలం అమెరికా కథ కాదు. ఇది ప్రపంచ వ్యవస్థలో ఉన్న చీకటి నిజం. జెఫ్రీ ఎప్‌స్టీన్ చనిపోయాడు. కానీ అతని ఫైల్స్ ఇంకా బ్రతికే ఉన్నాయి. ప్రశ్న ఒకటే. ఈ ఫైల్స్ ఎప్పుడైనా పూర్తిగా నిజాన్ని బయట పెడతాయా? లేదా నిజం ఎప్పటికీ ఫైల్స్‌లోనే మూసుకుపోతుందా? అనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.